ఇండియాకు మరోమారు పాకిస్తాన్ నుంచి ప్రమాదం పొంచి ఉందా? ఆపరేషన్ సింధూర్ దెబ్బకి పాకిస్తాన్లోని టెర్రర్ క్యాంపులు నేలమట్టమయ్యాయి. టెర్రరిస్టులు అడ్రస్ లేకుండా పోయారు. పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ లేదా ఐఎస్ఐ తిరిగి ఈ టెర్రర్ గ్రూపులను ఏకం చేయడానికి రంగం సిద్ధం చేసింది. ముఖ్యంగా జైష్ ఏ మహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్కు ఆయుధాలతో పాటు ఆర్థిక వనరులను సమకూరుస్తుంది. దీంతో మరోమారు ఇండియాలో టెర్రర్ దాడులు సృష్టించడానికి రంగం సిద్ధం చేస్తుందన్న బలమైన వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా పాకిస్తాన్కు దగ్గర కావడంతో మరింత రెచ్చిపోయి దాడులను పెంచే అవకాశం ఉందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఆ వివరాలేంటో ప్రత్యేక కథనంలో చూద్దాం. మన పొరుగున ఉన్న పాకిస్తాన్ మరోమారు ఇండియాపై టెర్రర్ దాడులు చేయడానికి సిద్ధంగా ఉంది. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు ఇండియా పాకిస్తాన్కు చెందిన టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. దీంతో పాక్ టెర్రరిస్టులు అడ్రస్ లేకుండా పోయారు. ఇక తాజాగా పాకిస్తాన్కు చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ లేదా ఐఎస్ఐ తిరిగి ఈ టెర్రరిస్టులను ఏకం చేసి ఇండియాపై టెర్రర్ దాడులకు ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా జైషే మహ్మద్ గ్రూపునకు సరికొత్త ఆయుధాలతో పాటు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై ఉదాహరణకు డ్రోన్లను ఎలా వినియోగించాలో శిక్షణ ఇస్తోందని జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 22న పాకిస్తాన్ కు చెందిన టెర్రరిస్టులు జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో ఇండియాకు చెందిన టూరిస్టులపై దాడులు చేసి 27 మందిని ఊచకోత కోసిన విషయం తెలిసిందే. దీంతో ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ లోని టెర్రర్ క్యాంపుపై దాడులు చేసి దాదాపు 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. పాకిస్తాన్ కు చెందిన ఎయిర్ బేస్ లను ధ్వంసం చేసింది. దీంతో కాళ్లబేరానికి దిగివచ్చి కాల్పుల విరమణకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో చొరబడి దాడులు చేసి టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్లో సుమారు 100 మంది టెర్రరిస్టులను మట్టుబెట్టింది. ఈ ఆపరేషన్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ కుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయింది. దీంతో మసూద్ అజార్ ఇండియాపై పగతో రగిలిపోతున్నాడు. ఇండియాపై దాడులు చేయడానికి అవకాశం కోసం కాచు కూర్చున్నాడు. ఇక ఆపరేషన్ సింధూర్ ముగిసి దాదాపు 3 నెలలు కావస్తోంది. చెల్లాచెదురైన టెర్రరిస్టులను తిరిగి తమ స్థావరాలను రప్పించడానికి కీలక పాత్ర పోషిస్తోంది ఐఎస్ఐ. తిరిగి వారి క్యాంపులను పునరుద్ధరిస్తోంది. ధ్వంసమైన భవనాలను తిరిగి నిర్మించి ఇస్తోంది. అంతేకాకుండా జైష్ టెర్రరిస్టులకు సరికొత్త ఆధునిక యుద్ధ తంత్రానికి సంబంధించి మెలకువలపై శిక్షణ ఇస్తోంది. దీనికి గాను పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు పాక్ మిలిటరీ ఐఎస్ఐ కూడా దగ్గరుండి పనులు చక్కబెట్టిస్తోంది. వారికి కావలసిన డబ్బుతో పాటు అన్ని రకాల వనరులను అందుబాటులో ఉంచి ఆదుకుంటోంది. ఇక ఐఎస్ఐ ప్రత్యేకంగా చొరవ తీసుకుని జేఈఎం టెర్రరిస్టులను తిరిగి తమ క్యాంపుల్లో చేరుస్తోంది. ఇక జైష్ టెర్రరిస్టులకు ఆధునిక ఆయుధాలతో పాటు డ్రోన్లను ఎలా ఎగురవేయాలో శిక్షణ ఇప్పిస్తోంది. సాధారణంగా పాకిస్తాన్ ఆర్మీకి ఎలాంటి శిక్షణ ఇస్తారో అలాంటి శిక్షణ టెర్రరిస్టులకు ఇప్పిస్తున్నారు. కాగా గతంలో టెర్రరిస్టులకు అసల్ట్ రైఫిల్స్ తో పాటు మోర్టార్లు, రాకెట్ లాంచర్లపై శిక్షణ ఇప్పించేవారు. ప్రస్తుతం రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని తీసుకున్నా, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని తీసుకున్నా అంతా డ్రోన్లు, క్షిపణుల ద్వారానే కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల తీరుతెన్నులు మారిపోతున్నాయి. సంప్రదాయ యుద్ధం స్థానంలో సాంకేతిక పరమైన యుద్ధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ప్రస్తుతం డ్రోన్లు, డిజిటల్ వార్ఫేర్ జరుగుతోంది. ఇక పాక్ ఆర్మీ టెర్రరిస్టులకు సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇప్పిస్తోంది. ఇది ఇండియాకు పెను ప్రమాదం ముంచుకొస్తుందని భావించాల్సి ఉంటుంది. ఇక సింధూర్ దెబ్బకు తలో దిక్కు పారిపోయిన జైష్ టెర్రరిస్టులు తిరిగి తమ పాత గూటికి చేరుకుంటున్నారు. జైష్ టెర్రరిస్టులకు ఆయుధాల కోసం విదేశాల్లో ఉన్న పాకిస్తానీలు ఏడాదికి 100 కోట్ల వరకు నిధులు సమకూరుస్తారని చెబుతున్నారు. దీంతో పాటు పాకిస్తాన్ ఐఎస్ఐ కూడా వారిని ఆర్థికంగా ఆదుకుంటోంది. ఇక జైష్ కు సరికొత్త ఆయుధాలను కొనుగోలు చేసి ఇస్తోంది మాత్రం పాకిస్తాన్ ఐఎస్ఐ. జైషే మహ్మద్ బలపడిందంటే ఇండియాకు ప్రమాద ఘంటికలు మోగినట్టే లెక్క. ఎందుకంటే ఇండియాపై తరచూ జైషే దాడులు చేస్తోంది. గత చరిత్రను ఒకసారి తిరిగేస్తే ఇండియా
ఇండియన్ పార్లమెంటుపై 2001లో దాడి చేసింది. తర్వాత 2019లో పుల్వామా దాడులు చేసింది. జైషే చీఫ్ మసూద్ అజార్తో ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది. ఇక ఆపరేషన్ సింధూర్లో జైష్ సహచరులు, ముఖ్య అనుచరులను చాలా మందిని కోల్పోయాడు. దీంతో ఇండియాపై ఈసారి బలంగా దాడులు చేయాలని కుట్రలు పన్నుతున్నాడు. దీనికి తగ్గట్టు ఆయనకు అండగా ఐఎస్ఐ ఎలానూ ఉంది. ఇవన్నీ ఒకెత్తైతే ఇండియాను పాకిస్తాన్ మధ్య మరోమారు అగ్గిరాజేయడానికి అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కూడా తెర వెనుక పావులు కదుపుతున్నాడు. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ హసీం మునీర్ను తరచూ వాషింగ్టన్ పిలిపించుకుని చర్చలు జరుపుతున్నాడు. ఇండియాను కావాలనే రెచ్చగొడుతున్నాడు. ఈ ఏడాది మే నెలలో జరిగిన యుద్ధాన్ని తానే ఆపించానని తరచూ గొప్పలు చెబుతున్నాడు. ట్రంప్ ప్రమేయం లేదని ప్రధాని మోదీ చెప్పడంతో అహం దెబ్బతిని ఇండియాపై భారీ ఎత్తున సుంకాలు బాదుతున్నాడు. ప్రపంచంలోని ఏ దేశంపై లేని విధంగా ఇండియాపై 50% సుంకాన్ని బాదాడు. సవరించిన సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి. తాజాగా మంగళవారం నాడు మరోమారు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని తానే ఆపించానని వైట్ హౌస్ లో కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ చెప్పాడు. ఇరు దేశాలను ఉద్దేశించిన యుద్ధం ఆపకపోతే మీరు కళ్ళు బైర్లు కమ్మేలా టారిఫ్ బాదుతానని హెచ్చరించానని, అందుకే యుద్ధం ఆపారని తన కేబినెట్ సహచరులతో మాట్లాడుతూ చెప్పారు ట్రంప్. కేబినెట్ సమావేశంలో తాను ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఎలా ఆపించింది, గత చరిత్రను కూడా వినిపించారు. 1947 కంటే ముందు రెండు దేశాలు కలిసే ఉన్నాయి. సుమారు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ పాలనతో సాగిన తర్వాత 1947లో స్వాతంత్ర్యం వచ్చి రెండు దేశాలుగా విడిపోయాయని తన సహచరులతో చెప్పుకొచ్చారు. తాను జోక్యం చేసుకోవడంతో యుద్ధం ఆగింది, లేదంటే ఇరు దేశాల వద్ద అణ్వాయుధాలున్నాయి, అణుయుద్ధం జరిగేదని ట్రంప్ కేబినెట్ సమావేశంలో చెప్పారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశమేమిటంటే మంగళవారం నాడు కేబినెట్ సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య మరోమారు యుద్ధం జరిగినా జరిగే అవకాశాలను కొట్టిపారేయలేమని చెప్పారు. అంటే ఇండియా తాను చెప్పినట్టు దారికి రాకపోతే ట్రంప్ పాకిస్తాన్ను రెచ్చగొట్టి మరోమారు ఇండియాపై దాడులు చేయడానికి కూడా వెనుకాడను అని పరోక్షంగా చెప్పినట్లయింది. ఇక ఒకసారి చరిత్రను తిరగేస్తే అమెరికా ఏ దేశాన్ని ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆర్థికంగా ఎదుగుతోంది అంటే అస్సలు ఎదగనియదు. ఉదాహరణకు ఇరాక్లో సద్దాం హుస్సేన్ను అంతం చేసే వరకు వదల్లేదు. సిరియాలో దూరి దాన్ని భ్రష్టు పట్టించింది. ఇక ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ఇజ్రాయెల్కు అండగా ఉంటూ ఆయుధాలు సమకూరుస్తోంది. గాజాలో ఆకలి చావులతో పసిపిల్లలు చస్తున్నా అక్కడ పట్టించుకోరు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపిస్తానని ప్రగల్భాలు పలికాడు. తీరా పుతిన్ ట్రంప్ను అసలు లెక్కలోకే తీసుకోవడం లేదు. ఇక ట్రంప్ ప్రధాన ఉద్దేశం మాత్రం ఇండియాను ఆర్థికంగా ఎదగకుండా తొక్కేయడం. మోదీ తన మాట వినడం లేదు. ఇక పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేశాడు. ఇండియా విషయానికొస్తే మోదీ ట్రంప్కు నోబెల్ శాంతి బహుమతికి సిఫార్సు చేసే అవకాశాలు లేవు. ఇక తాజాగా పాకిస్తాన్ మిలిటరీతో పాటు ఐఎస్ఐ దేశంలోని చోటామోటా టెర్రరిస్టులను ఏకం చేసి వారికి అత్యాధునిక ఆయుధాలపై శిక్షణ ఇచ్చి ఇండియాపై ఉసిగొల్పడానికి సిద్ధంగా ఉన్నాయి. దీని వెనుక డొనాల్డ్ ట్రంప్ ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. మంగళవారం నాడు ట్రంప్ తన కేబినెట్ సహచరులతో మాట్లాడుతూ ఇండియా పాకిస్తాన్ల మధ్య మరోసారి యుద్ధం జరిగే అవకాశాలను కొట్టి పారేయలేమని అన్నాడు. ఒకవేళ యుద్ధం జరిగితే మరోమారు ఆపిస్తానని, యుద్ధాలు జరగకుండా చూడడమే అమెరికా పని అన్నాడు. ఇండియా పాకిస్తాన్ యుద్ధాలను ఆపించానని గొప్పలు చెబుతున్న ట్రంప్ మరి రష్యా ఉక్రెయిన్ యుద్ధాలను ఎందుకు ఆపించలేకపోతున్నాడు? అదే తన మిత్రదేశమైన ఇజ్రాయెల్ హమాస్ మధ్య ఎందుకు ఆపించలేకపోతున్నాడన్న ప్రశ్న ఉదయిస్తోంది. ఇక ఇండియాకు పాకిస్తాన్తో పాటు బంగ్లాదేశ్ నుంచి ప్రమాదం మాత్రం పొంచి ఉంది. ఈసారి యుద్ధం జరిగితే అమెరికా ఈ రెండు దేశాలకు ఆయుధాలను సమకూర్చి మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంది. దానికి ఇప్పటి నుంచే పాకిస్తాన్లో ఐఎస్ఐ రంగం సిద్ధం చేస్తోంది. ఇక ఇండియా కూడా అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైందంటున్నారు రక్షణ రంగానికి చెందిన నిపుణులు.